హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ద్వారా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్కు సంబంధించి రిజిస్ట్రేషన్ పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కన్వీనర్ కోటాకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. దానితో పాటుగా క్యాప్ కోటాలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్టు, పీడబ్ల్యూడీ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్టు, అంతేకాదు కొద్దిమంది స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తెలంగాణ స్టేట్కి అప్లై చేశారు. సుప్రీంకోర్టు డెసిషన్ మేరకు ఎవరైతే తెలంగాణ స్టేట్ కి నాట్ ఎలిజిబుల్ వాళ్ళ యొక్క లిస్టు, ఈ 4 నోటిఫికేషన్స్ కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో, ఈ 4 నోటిఫికేషన్స్ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని మాత్రమే మెన్షన్ చేశారు. ఇది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసిన తర్వాత రిలీజ్ అయినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ లిస్ట్ లో మీ యొక్క పేరు ఖచ్చితంగా ఉంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ గానీ లేకపోతే అప్పుడు వాళ్ళ యొక్క పేరు ఈ లిస్టులో మీకు అవైలబుల్ గా ఉండదు. అంతేకాదు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ డీటెయిల్స్ లో ఏదైనా సరే మిస్టేక్ ఉంటే ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి సెప్టెంబర్ 14వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా గ్రీవెన్సెస్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ డేట్ అండ్ టైం దాటిపోయిన తర్వాత మీరు రిపోర్ట్ చేసినా కూడా ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. టోటల్ గా మనకి 265 పేజెస్ లో ఈ డేటా అవైలబుల్ గా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ కూడా. సో ఓవరాల్ గా ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 16,620 మంది స్టూడెంట్స్. ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కేవలము కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే. ఈ 14వ తారీఖు సాయంత్రం 5 గంటలు అయిపోయిన తర్వాత ఎవరైతే గ్రీవెన్సెస్ లో రిపోర్ట్ చేస్తారో వాళ్ళ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ 15వ తారీఖు మీ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వచ్చు. దానితో పాటుగా ఏ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ అవుతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండండి. అంతేకాదు ఎవరైతే క్యాప్ కోటాలో అప్లై చేశారో వాళ్ళ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ టోటల్ గా 6 పేజెస్ లో మీకు డేటా ఉంది. సో దయచేసి మీరు క్యాప్ కోటాలో పార్టిసిపేట్ చేసి ఉంటే మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ కేటగిరీలో అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ కూడా ఇచ్చారు. సో పీడబ్ల్యూడీ కేటగిరీలో ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఇచ్చారు, అలాగే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ మీరు పీడబ్ల్యూడీ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా 24 పేజెస్ లో డేటా ఉంది. అంటే ఇక్కడ కన్వీనర్ కోటాలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెసిషన్ మేరకు ఇక్కడ ఎవరైతే నాట్ ఎలిజిబుల్లో వాళ్ళ యొక్క లిస్ట్ ఇది. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ కానీ మీరు లోకల్ స్టేటస్ కలిగి ఉండి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్టులో కానీ ఉంటే మీరు కూడా ఇక్కడ గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి సెప్టెంబర్ 14వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ డేట్ అండ్ టైం దాటిపోతే మీకు తర్వాత మీ యొక్క గ్రీవెన్సెస్ యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నారు. అయితే గ్రీవెన్సెస్ కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి మాత్రమే, అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కింద ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి నుండి మాత్రమే ఇక్కడ వీళ్ళిచ్చినటువంటి మెయిల్ ఐడి knrugadmission@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫాము అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రిమార్క్స్ లో ఏ సర్టిఫికెట్ అయితే మీరు అప్లోడ్ చేయాలో లేదా ఏ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయకపోవటం వలన మీది ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందో దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని కూడా మీరు అటాచ్ చేసి అలాగే ఒక రిక్విజిషన్ లెటర్ కూడా తయారు చేసుకోండి. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మేము పొరపాటున అప్పుడు పంపించలేకపోయాము, ఇప్పుడు మేము మరలా సబ్మిట్ చేస్తున్నాము అని ఒక లెటర్ కూడా రాసి ఆ లెటర్ ను కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ knrugadmission@gmail.com కి సెప్టెంబర్ 14వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు పంపించండి. ఒకసారి ఈ డేట్ అండ్ టైం అయిపోతే తర్వాత మీకు ఎటువంటి అవకాశం కూడా ఉండదు, గుర్తుంచుకోండి. క్లియర్? అంతేకాదు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు నాన్ లోకల్ కేటగిరీ అయ్యుంటే
తెలంగాణ స్టేట్కి మీరు రిజిస్ట్రేషన్ టైంలో కట్టినటువంటి అమౌంట్ కూడా రీఫండ్ చేయబడదు. ఎవ్వరికీ రూపాయి కూడా వాళ్ళు రిటర్న్ చేయరు. ఈ విషయాన్ని గమనించండి. అలాగే మీలో ఎవరికైనా ఈ తెలంగాణ స్టేట్ నీట్ యూజీ కౌన్సిలింగ్ లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి లేదా ఇతర స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. నేను ఇంతకు ముందు పాత వీడియోస్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ చేంజ్ చేశాను. దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ న్యూ లింక్ లో మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఈ లింక్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. అంతేకాదు, మీలో ఎవరికైనా ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించిన హెల్ప్ కావాలి అన్నా లేదా వెబ్ ఆప్షన్స్ కు సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అన్నా, మీకు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.